హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్. మనమైతే డైలీ రొటీన్ మన ఇంట్లో ఎలా తయారు చేసుకుంటాం, పప్పు, ముద్ద, అన్నం. అలా నేనైతే అన్నం రాత్రి మిగిలిపోయిందనమాట. అన్నంతో ముద్ద ఎలా తయారు చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మనం ఇంట్లో ఒక 5-6 మందికి సరిపడేలా ఒక 2 పూట్లు పప్పు ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇదైతే చకవంతాకు అనమాట. ఫ్రెష్ నిన్నే తీసుకుని వచ్చాను. ఇక ఈ చకవంతాకుతో పప్పు ఎలా తయారు చేసుకుందాం అనేది ఇక వంటలు అయితే ఇక చూపించేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ముందుగా మనము ఈ చకవంతాకునంతా క్లీన్ చేసేసుకుందాం. ఇక ఇక్కడైతే నేను 1.5 లీటరు నీళ్ళు అయితే పెట్టానమాట. నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇక బ్యాలు వేసేసుకుందాం. చూడండి, 1 కప్పు బ్యాలు వేసాను కదా, 1/2 కప్పు ఇక బ్యాలు వేసేసుకొని శుభ్రంగా 3 సార్లు కడిగేసుకొని వేసేసుకుందాం. ఇక బ్యాలు అయితే కడిగేసుకున్నాం కదా, వేసేసుకుందాం. చూడండి, ఇలా నీళ్లు బాగా మరిగేటప్పుడు బ్యాలు వేసేసుకోండి. పప్పు టేస్ట్ వస్తుందన్నమాట. ఇక బ్యాలు వేసుకున్నాం కదా, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుందాం. ఇక శుభ్రంగా కడిగేసి పచ్చిమిర్చిని అయితే ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుంటే మనకి పప్పులో తొందరగా పచ్చిమిర్చి ఉడికిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా కట్ చేసి వేసేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి ఇక్కడ ఒక 30 వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఒక 6 మందికి 2 పూట్ల సరిపడేలా కదా, అందుకని నేను ఒక 30 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. కారం తక్కువ తినేవాళ్ళు కాస్త తక్కువగా వేసుకోండి. ఇక పెద్ద సైజులో ఉండేవి ఒక 3 టమాటాలు అయితే వేసుకుంటున్నాను. ఇక ఇన్ని అనేది ఏం లేదు, ఒక 5-6 కూడా వేసుకోవచ్చు టమాటాలు ఉంటే. ఇక ఆకుకూరలోకి అయితే కాస్త సాల్ట్ వేసేసుకొని ఇక మనము ఒక 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. బాగా ఇలా అనుకుంటూ మనము ఆకుకూరను అయితే శుభ్రంగా ఇలా కడిగేసుకోవాలి. ఇలా ఒక 2-3 సార్లు కడిగేసుకోవాలి. ఇక నేనైతే ఇక ఆకుకూర అయితే పెట్టేస్తా ఉన్నాను. చూడండి, ఇప్పుడు సిలిండర్ అయితే అయిపోయింది అనమాట. అందుకని కాస్త లేట్ అయిపోయింది. ఇక సిలిండర్ అయితే పెట్టేశాను. ఇక గ్యాస్ ఆన్ అయిపోయింది. ఇక ఎల్లిపాయలు అయితే మనం వెల్లుల్లి కాస్త అలా కలుపుకొని వేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట పప్పుకి. ఇక వేసేసుకున్నాం. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అలాగే కాస్త చింతపండు కూడా, ఈ చింతపండు వేసుకుంటేనే మనకి పప్పు టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఇక అన్ని వేసేసుకున్నాం కదా, ఇక ఒక 3 విజిల్ వచ్చే వరకు, ఒక 3 కానీ 4 కానీ విజిల్ వచ్చే వరకు పప్పు అయితే ఉడికించుకుందాం. ఇక ఇదైతే నైట్ మిగిలిపోయిన అన్నము. ఇక ముద్ద చేసుకుందాం. దీంతో మనం ముద్ద ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో చూసేయండి. ముందుగా మనము అన్నం అయితే శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి అన్నంని. నీళ్లు కొన్ని వేసేసుకొని శుభ్రంగా అన్నం అయితే ఇలా కడిగి నీళ్లు వంపేసుకోవాలన్నమాట. ఫస్ట్ సారి నీళ్లు వంపేసుకోవాలి అన్నం ఇలా ఇళ్ళన్నీ. ఒక 2 కప్పులు అన్నం అయితే మిగిలింటుంది కదా, ఇక నేనైతే ఒక 4 కప్పులు నీళ్ళు అయితే అన్ని వేసుకుంటున్నాను అనమాట. అందాజు మీద అన్నం కాబట్టి నీళ్ళు ఎక్కువ వేసుకునే అవసరం ఏం లేదు. ఇక మనమైతే ఇక గ్యాస్ మీద పెట్టేసుకుందాం. ఇక మనకి ముద్దకు టేస్ట్ తగినంత సాల్ట్ వేసేసుకుందాం. ఇక మనకి బాగా ఉడకాలన్నమాట ముద్ద. అన్నం బాగా మరలేటప్పుడు మనం పిండి వేసుకోవాలి. ఇక 4 విజిల్ అయితే అయిపోయింది. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఇక ముద్ద అయితే ఇటు సైడ్ పెట్టాను అనమాట. కొంచెం తొందరగా అవుతుంది, ఇటు సైడ్ ఎక్కువగా మంట వస్తుంది కదా. ఇక్కడైతే నేను ఇంకా అన్నం పెట్టాను. ఇక క్యారియర్లకు కావాలి కదా, ఇక ముద్ద అయితే ఇక్కడ తిని వెళ్తారు. ఇక బాగా మరిగిపోతా ఉంది కదా, ఇప్పుడైతే మనము మీ ఇష్టం రాగి పిండన్నా వేసుకోండి, జొన్న పిండన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జొన్న ముద్ద చేస్తా ఉన్నాను. చూడండి, పిండి అయితే 1.5 కప్పు పడుతుంది అనమాట. ఇంత. ఇక ఇలా ఉడికేటప్పుడు కాస్త నెయ్యి వేసేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్లు అంతా. నెయ్యి వేసుకుంటే మనకు టేస్ట్ ఉంటుంది. ముద్ద అడగంటుకోకున్నట్ల బాగా వస్తుంది అనమాట. ఇక్కడ అన్నం కూడా ఉడుకుతా ఉంది. ఇక చూడండి, ముద్ద అయితే ఇలా బాగా ఉడికేటప్పుడు ఇక మనమైతే ముద్దని కలిపేసుకోవాలి అనమాట. ఇలా ముద్ద కట్టి ఉంటుంది కదా, ఇలా కలిపేసుకోవాలి ఉంటలు లేకున్నట్లుగా. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది జొన్న ముద్ద కానీ రాగి ముద్ద కానీ పప్పులోకి. చూడండి ఇక బాగా కలుపుకున్నాం కదా, ఇలా ఇలా కలుపుకోవాలి.
చూడండి కట్టికుండే పిండిని ఇలా అనేసుకొని ఇక మనము మూత అయితే పెట్టేసుకోవాలి. కాసేపు అలా మగ్గనివ్వాలన్నమాట. ఇలా సైడ్లకు ఉండేదంతా ఇలా అనేసుకోండి. కాస్త అలా మగ్గిన తర్వాత ఉంటలు కట్టేసుకుందాం. ఇక ముద్ద మగ్గేలోపు మనమైతే పప్పుని ఎనపేసుకుందాము. చూడండి పప్పు అయితే బాగా మగ్గిపోయింది కదా. ఇక నీళ్ళు ఇలా ఎసురు ఉంటుంది కదా, అలాగే మనము ఎనుపుకుంటే పప్పు సరిగా మెదిగేలేదన్నమాట. ఇలా నీళ్ళు అయితే పక్కన వేసేసుకోండి. ఒక బౌలీలో ఇలా తీసేసుకోవాలి. చూడండి నీళ్ళన్నీ ఇలానే తీసేసుకోండి, లేదంటే డైరెక్ట్గా ఇలా వంపేసుకోవచ్చు కూడా, మీ ఇష్టం. మీకు చూపించడానికి నేను అలా చూపించాను. ఇక నేనైతే డైరెక్ట్గా ఇలానే వంపేస్తాను. ఒక్కొక్కరికి వచ్చేలేదు కదా. ఇక నీళ్ళన్నీ వంపేసుకున్నాం కదా. ఇక సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసేసుకుందాం. కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు, సరిగ్గా ఉప్పు కరెక్ట్ కొలతలతో కావాలనే వాళ్ళు ఉంటారు. కరెక్ట్ కొలతలకైతే ఇంత ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది. ఇక పప్పు అయితే వెనపేసుకుందాం. ఈలోపు మనకి ముద్ద అయితే మగ్గిపోయిందనమాట. ఇక ఆఫ్ చేసేసుకుందాం గ్యాస్. ఇక పప్పు అయితే వెనపేసుకుందాము. ఇక అన్నం కూడా ఉడుకుతా ఉంది. ఇక పప్పు అయితే ఇక వెనపేసుకుంటున్నాము. చూడండి ఇక మనము కట్ చేసి వేసుకుంటే పచ్చిమిర్చిని ఇలా బాగా మెదిగిపోతాయి అన్నమాట పప్పులో. చూడండి ఇలా ఎనపేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనము వంపుకున్న నీళ్లు కూడా వేసేసుకుందాము. ఇక కావాలంటే మనం కాసి నీళ్లు వేసేసుకోవచ్చు. ఇక పోపు అయితే వేసేసుకుందాము. ఇక ఆయిల్ అయితే హీట్ అయింది. వెల్లుల్లి వేసేసుకుందాం. ఇక ఆవాల జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఇక అలాగే ఎండుమిర్చి వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. ఇక నేనైతే కొన్ని నీళ్ళు కాగబెట్టుకొని వేసుకుంటా ఉన్నాను, గ్లాస్ అన్ని. గట్టికి కావాలనుకుంటే ఇక నీళ్ళు మనం వంపేసుకున్నాం కదా, ఆ ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది. కాస్త అలా పల్చగా కావాలనుకుంటే కాగబెట్టుకొని వేసుకోవచ్చు. ఇక పోపు అయితే పెట్టేసుకుందాం. ఇక గుమగుమలాడే పప్పు అయితే రెడీ అయిపోయిందండి. మనకు టేస్టీగా ఉంటుంది. ముద్దలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఈరోజైతే మాకు జొన్న ముద్దలోకి పప్పు, అలాగే రైస్లో కూడా ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇక మనము నీళ్ళల్లో ఇలా చెయ్యి అనుకొని ఇదే ప్లేట్కి మనము ఇలా వేసుకొని చూడండి ఇలా ముద్ద ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముద్ద అయితే ఇలా కట్టేసుకోండి. అన్నీ ఇలా కట్టేసుకొని చూడండి ఎంత బాగా వస్తుందో జొన్న ముద్ద. చూడండి ఇక ఆట బాక్స్లో ఇలా వేసేసుకోండి. అన్నీ ఇలానే కట్టేసుకోండి. ముద్ద కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చూడండి అన్నము మిగిలితే పొద్దున్న ఇక ప్రొద్దున్నే అన్నం తినాలంటే ఇదైపోతుంది కదా. అన్నం వేస్ట్ కాకుండా ఇలా ముద్ద చేసేసుకోండి సింపుల్గా. ఇక టిఫిన్ అయితే చేసేద్దాము. ఈరోజు టిఫిన్కి ముద్ద, ఇక పప్పు కదా. ఇక చూడండి వేడి వేడి ముద్ద. ఇక అందరు ఇంట్లో తినేస్తారు ఇప్పుడు. ఇక పప్పు అయితే వేసేసుకుందాం. ఎలా ఉంది చూద్దాము. వేడిగా ఉంది, అమృతం అండి. చాలా బాగుంది జొన్న ముద్ద, ఇలా ఆకుకూర పప్పు. చాలా అంటే చాలా బాగుంది. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.